నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. మన వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది. మరి నాకు సపోర్ట్ చేస్తారుగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నీకే వచ్చేస్తుంది, సరేనా? ఇప్పుడు విషయానికి వచ్చేస్తే నేను అమ్మవారి కోసం సేమియా కేసరి చేద్దాం అనుకొని, అది ఎప్పుడు ఉండేదే కదా, మనం ప్రతిసారి చేసేదే కదా. రవ్వ కేసరి ఎందుకు చేయకూడదు? ప్రసాదాలు రవ్వ కేసర్లు ఎక్కువ తెస్తూ ఉంటారు ఎప్పుడన్నా చూసినట్లయితే. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామా అని రవ్వ కేసరి ట్రై చేశానండి. చాలా బాగుంది. ఫోన్లో చూసి చేద్దామన్నా కూడా ఫోను నా దగ్గర లేదు. మా అబ్బాయి తీసుకుని ఆడుకోవడానికి ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాడు. నేను తీయలేకపోయాను, ఫోన్లో చూసి వండలేకపోయాను అనమాట. కానీ యాజ్ ఈజ్ సేమియా కేసరి ఎలాగో ఇది కూడా అలానే చేశానండి. రవ్వ నెయ్యిలో వేయించి, డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించి, కొలత ప్రకారం రవ్వ, వాటరు, పంచదార అలా వేసి చాలా బాగా చేశాను. తీయలేకపోయాను, ఫోన్ లేదు కదా నా దగ్గర, అందుకని వీడియో తీయలేకపోయాను. కానీ చివరిలో మొత్తం ఆరిన తర్వాత గిన్నెలోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ పైన డెకరేషన్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. అందరికన్నా ముందుగా మనమే వెళ్ళామండి. ఇది దసరా నవరాత్రులు మొదటి రోజు కావడంతో నేను ఉదయం పూట పనికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని సాయంత్రం పూట కూడా కుంకుమ పూజ ఉందని చెప్పారు పంతులు గారు. నేను సాయంత్రం పూట ఇంకా ఒట్టి చేతులతో వెళ్ళడం నాకు ఇష్టం లేదండి. కొబ్బరికాయ తీసుకొని రవ్వ కేసరి చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. మన ఇంటి దగ్గర పక్క బజార్లో చాలా దగ్గరలోనే అమ్మవారి విగ్రహం పెట్టారండి. అమ్మవారి విగ్రహం చూడండి, ఆ కళ్ళల్లో తేజస్సు కనపడుతుంది. ఎంత నిండుగా ఉందంటే చాలా కళ్ళగా ఉంది అమ్మవారు. నాది ఇష్టే తగిలిద్దేమో అన్నట్టుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఆవిడ్ని చూస్తుంటేనే ఆ నిండుతనం కొట్టొచ్చినట్లుగా, దాన్ని ఏమంటారు, వైబ్రేషన్ అంటారా, తేజస్ అంటారా, ఇంకా ఏదైనా కావచ్చు, ఇంకా బోల్డని పేర్లు పెట్టుకోవచ్చు. అలాగ మనకి తెలుస్తూ ఉందన్నమాట ఆ ఫ్లేవర్ అనేది. అమ్మవారు అంత కళగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారి ఆశీస్సులు మీకు మాకు అందరికీ నిండుగా మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకున్నాను. సాయంత్రం పూట కుంకుమ పూజకి వెళ్ళానని చెప్పాను కదా. మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారండి. మా డాలీ స్వాతిని కూడా తీసుకెళ్ళాను. మనకు ప్రతిరోజు కుదరకపోవచ్చు, ఇంట్లో అడ్డంకులు అవి ఉంటాయి కదా, అందుకు మొదటి రోజు వెళ్ళాను. మళ్ళీ నవరాత్రి దసరా రోజున వెళ్ళడానికి ట్రై చేస్తాను. నాకు పని అదంతా టైమింగ్స్ అన్నీ కుదిరితే నేను ట్రై చేస్తాను. ఆ రోజు మాత్రం అంతా నార్మల్గా మంచిగా ఉంటే మన ఇంట్లో. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు నేను త్వరగా వెళ్ళాను, 7ంటికి అట్లా వెళ్ళాను. ఇంకెవ్వరు రాలేదండి. అప్పుడు మనకు వీడియో తీసుకోవడానికి చాలా బాగుంది, ఎవ్వరు లేరు. అందుకని అమ్మవారిని చక్కగా కొంతసేపు వీడియో తీసుకున్నాను. ఇప్పుడు తర్వాత ఒక గంటకి వచ్చామండి. ఇప్పుడు అందరూ వచ్చేసారనమాట. ఇలా కుంకుమ పూజ జరిగింది, చూసారు కదా. కుంకుమ పూజ సామాన్ మొత్తం ఆ గుడి దగ్గర వాళ్ళే ఇచ్చారు అందరికీ. మనం కొబ్బరికాయ తీసుకెళ్తే సరిపోయింది అనమాట. మా బొడ్డోడు మిగిలిన విగ్రహాలను చూడడానికి వేరే గుడికి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాడు. వీడియో మరి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా మా ఇంటి దగ్గర పెట్టుకున్న అమ్మవారు మీకు నచ్చిందో లేదో చూసేయండి. థంబ్నెయిల్లో చాలా బాగుంది అమ్మవారు. మీరు కూడా మంచిగా మొక్కేసుకోండి. మరి ఉంటానే, రేపు కలుస్తానంటే లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.